సర్వే సమగ్ర కుటుంబ సర్వే ఇది ప్రస్తుతం తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి మనసుని తులుస్తున్నటువంటి ప్రశ్న. ఈ సర్వే కరెక్ట్గా ప్రజలని బయటికి పంపించడానికి, ఆంధ్రాకి సంబంధించినటువంటి వాళ్ళని ఆ ప్రాంతానికి పంపించేయడానికి జరుగుతున్నటువంటి ఎత్తుగడ అన్నటువంటి విమర్శలు. అయితే ఇవన్నీ ఊకదొంపుడు ఉపన్యాసాలు ఇచ్చే నేతల వల్ల, లేదంటే కావాలని చేస్తున్నటువంటి కొంతమంది దుష్ప్రచారం వల్ల అన్నటువంటిది కేసీఆర్ చెప్తున్నమాట. అసలు డెప్త్గా ప్రజలేమనుకుంటున్నారు, దానికి టీఆర్ఎస్ నేతలు ఎలాంటి జవాబిస్తారు? ఈ అంశానికి సంబంధించి మనతో చర్చించేందుకున్నారు భువనగిరి పార్లమెంటు సభ్యులు బూర నర్సయ్య గౌడ్. నమస్తే అండి. సర్వే ఎందుకోసం చేస్తున్నారు? ప్రధానంగా ఏంటంటే ఏ సమాజం కానీ ఏ ఒక ఆర్గనైజేషన్ కానీ కరెక్ట్ ఇన్ఫర్మేషన్ డాటా అనేది క్రిటికల్ ఫర్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ఎనీ ప్రోగ్రామ్. ఏ ప్రోగ్రామ్ ఇంప్లిమెంట్ చేయడానికి ఎలా చేయాలని. ఫర్ ఎగ్జాంపుల్ మీరు మీడియా హౌస్ జెమినీ న్యూస్ తీసుకుంటారు, మీకు ఎన్ని ఛానల్స్ ఉన్నాయి, అందులో ఎంత స్టాఫ్ ఉన్నారు, ఏ స్టాఫ్ ఉన్నారు, ఏ క్యాడర్లు ఏ పని చేస్తున్నారు అనేది సమగ్రమైన ఇన్ఫర్మేషన్ మీ దగ్గర ఉంటేనే దాన్ని బట్టి ఎక్కడ తక్కువ ఉంది, స్టాఫ్ ఎక్కడ ఎక్కువ ఉంది అనేది మీరు దాన్ని బట్టి ఆర్గనైజేషన్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేంజ్ చేసుకుంటారు. అట్లనే మన గవర్నమెంట్ కూడా ఖచ్చితంగా ఆ రాష్ట్రంలో నివసిస్తున్న జనాభా సామాజిక ఆర్థిక విద్యాపరమైనటువంటి స్టేటస్ ఇన్ఫర్మేషన్ అనేది ఖచ్చితంగా ఉన్నప్పుడే మన అభివృద్ధి అనేది సాధ్యమవుతుంది. ఇది మనకు ప్రత్యేకించి మన తెలంగాణకే కాదు, అన్ని రాష్ట్రాలకు వర్తిస్తుంది. ప్రత్యేకించి ఇప్పుడు డెవలప్డ్ నేషన్స్ అయిన అమెరికా కానీ, యూకే కానీ, యుఎస్ కానీ, యూరోప్ కానీ ప్రతి ఇన్ఫర్మేషన్ ఒక ఇండివిజువల్కి సంబంధించిన A to Z ఇన్ఫర్మేషన్, ఇంక్లూడింగ్ బ్యాంక్ అకౌంట్, ఇంక్లూడింగ్ ద సోషల్ సెక్యూరిటీ నెంబర్ అండ్ నెంబర్ ఆఫ్ ద ట్రాన్సాక్షన్స్, ఏటీఎంల కార్డులో ఎన్నిసార్లు ఏటీఎం వెళ్ళాడనే ఇన్ఫర్మేషన్ గవర్నమెంట్కి ఉంటుంది. ఎందుకంటే అది అభివృద్ధి చెందిన దేశం, టెక్నాలజీ ఉంది, టెక్నాలజీ ఉపయోగించుకొని వాళ్ళు చేయడం జరిగింది. దాంతో ఏంటంటే ఇంక్లూడింగ్ హెల్త్ డేటా ఉంటుంది. అంటే డిసీజ్ బర్డన్ ఎంత ఉంది దేశం మీద, క్యాన్సర్ పేషెంట్స్ ఎంత ఉన్నారు, ఇలానే డిసీజ్ బర్డన్ ఉంటుంది. దురదృష్టవశాత్తు ఏంటంటే భారతదేశంలో ప్రతి సంవత్సరానికి ఒకసారి లెక్కలు ఉంటాయి. 2011లో సెన్సస్ దాదాపు సంవత్సరంన్నర చేశారు, ఒక్కరోజు కాదు. నాకు తెలిసినంత వరకు 3 నుంచి 4 వేల కోట్ల బడ్జెట్. మొన్న పార్లమెంట్లో జరిగిన పార్లమెంట్లో నేను క్వశ్చన్ వేశాను, దానికి సంబంధించి ఆర్థిక సామాజిక సర్వే కూడా చేశాను. మేము అంటే దాదాపు 4 years అయిపోయింది ఇప్పుడు సర్వే చేసేసి. 4 years తర్వాత వాళ్ళని ఇన్ఫర్మేషన్ ఇవ్వండి, మా రాష్ట్రానికి చెందినటువంటి ఆర్థిక అంటే బిలో పవర్టీ లైన్ ఎంత ఉన్నారు, మిడిల్ క్లాస్ ఎంత ఉన్నారు, హయ్యర్ క్లాస్ ఎంత ఉన్నారు, లేకుంటే సామాజిక ఎస్సీలు ఎంత ఉన్నారు, ఎస్టీలు ఎంత ఉన్నారు, బీసీలు ఎంత ఉన్నారు, ఓసీలు ఎంత ఉన్నారు, వాళ్ళ ఆర్థిక పరిస్థితి ఎట్లుంది అంటే మా దగ్గర ఇంకా కంపైల్ చేయలేదు, చేస్తున్నామని. అంటే 2011లో పెట్టి స్టార్ట్ చేసిన సర్వే 2014లో ఇంకా కంపైల్ చేయలేదు, 2000 మళ్ళీ 10 సంవత్సరాలు ఇంకా 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ సర్వే స్టార్ట్ అవుతుంది. అంటే మా భారతదేశం అంత, ఎందుకంటే పెద్ద దేశం, పెద్ద జనాభా చెప్పి చేయలేకపోతుంది. ఈరోజు మొదటి నుంచి మేము కేసీఆర్ గారు తలపెట్టింది ఏంటంటే సమగ్రమైనటువంటి సర్వే, అంటే సామాజిక ఆర్థిక విద్యాపరమైనటువంటి సర్వే ఉంటే దాన్ని బట్టి మనకు అనుకూలంగా మనం ఉన్న బడ్జెట్ను సద్వినియోగం చేయొచ్చు అని చెప్పడం జరిగింది. రెండోది ఏంటంటే ఈ యొక్క గడవడ్ల ఈ యొక్క విమర్శ, ప్రతి విమర్శ, ఎందుకంటే రెండు రాష్ట్రాల మధ్యలో ఉన్నటువంటి సమస్యల మధ్య అసలు సమస్య కంటే వేరే తప్పుడు అర్థం చాలా ఎక్కువ అయింది. అదే ఈ సమస్య లేకుంటే ఈజీగా సాల్వ్ అడిగే ప్రశ్న. అదే చెప్తున్నా, ఆధార్ కార్డు ఉంది, దాంట్లో ఇదే సమగ్ర సర్వే చేశారు. అట్లాగే రేషన్ కార్డు గురించి ఇంతకుముందు సమగ్రమైన సర్వే చేశారు. ఇంకొకటి సర్వే ఆఫ్ ఇండియాకి సంబంధించి మీరు చెప్పినటువంటి విధంగా వాళ్ళని ఇప్పుడు దాన్ని ఒక స్ట్రీమ్ లైన్ చేసి ఎక్స్ప్లెయిన్ చేసి చూపించమని అడగచ్చు. 3 సర్వేలు పూర్తయ్యాక వాళ్ళ 4వ సర్వే కొత్తగా ఏం సాధించారు? దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ ఆధార్ కార్డు సర్వే మీరు తీసుకోరు కదా, దాదాపు అది నిరంతరంగా కొనసాగుతూ ఉంది. ఇంతవరకు దానికి ఎండ్ లేదు, బిగినింగ్ లేదు, ఎండ్ లేదు. మన సోషల్ సర్వే అనేది ఇప్పటివరకు కాలేదు. ఇంకోటి ఏంటంటే ప్రత్యేకించి ఈసారి మీరు కొత్త కోణం ఏంటంటే సామాజిక సర్వే కూడా అందులో ఖచ్చితంగా పెట్టారు. సామాజిక సర్వే అంటే అందులో ఉన్న కులాల బట్టి సంఖ్య ఎంత, వాళ్ళ ఆర్థిక పరిస్థితి. ప్రధానంగా మన రాష్ట్రంలో కానీ మన దేశంలో జరుగుతున్నటువంటి దురదృష్ట సంగతి ఏంటంటే ఒకటేమో డెవలప్డ్ క్లాస్ ఒకటి ఉంది,
ఒకటేమో బలమైనటువంటి ఒక ఎస్సీ ఎస్టీ ఆర్గనైజ్ క్లాస్. బీసీలు కూడా కొంత పెద్ద కులాలు ఉందంటే సంఖ్యాపరంగా పెద్దగా ఉన్న కులాలు. చాలా చిన్న కులాలు బీసీలలో చాలా ఉన్నాయి. స్మాల్ అంటే చిన్న చిన్న వృత్తులు చేసుకుంటా సంచార జాతులు, వాళ్ళకు సంబంధించిన ఇష్యూ ఇంతవరకు జాబితా అంటూ కానీ వాళ్ళు ఎక్కడ ఉంటారు ఏం సంగతి అని ఇంతవరకు సమగ్రమైన సర్వే లేదు. దట్ ఈస్ నెంబర్ 1. అది పర్పస్ నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే ఇప్పుడు తీసుకున్న మన వైట్ రేషన్ కార్డ్స్ ఏదైతుందో, యాజ్ పర్ ద 2011 సెన్సస్ మన తెలంగాణ రాష్ట్రంలో 84 లక్షల కుటుంబాలు. ఈరోజు వైట్ కార్డ్ ఎలోన్, అంటే పింక్ కార్డు అయ్యింది పోనీయండి, వైట్ కార్డు ఒక్కటే ఈరోజు 1,17,00,000 ఉంది. అంటే దాదాపు 37 లక్షల కార్డు అధికంగా ఉంది. అంటే అధికంగా ఉండటంతో ఈ 37 లక్షలు ఎటుపోయినాయి? జనాభా కంటే అంటే కుటుంబాల కంటే వైట్ కార్డులు ఎక్కువ ఉన్నది. అందులో కేసీఆర్ కూడా చెప్పడం జరిగింది, మేము కూడా గుర్తించడం జరిగింది. చాలామంది ఆర్థికంగా అంతో ఇంతో అబోవ్ పావర్టీ లైన్ ఉన్న వాళ్ళు ఈ మధ్య వైద్యం అనేది చాలా ఖరీదైంది. యాజ్ అ డాక్టర్ అయినో నేను ఎప్పుడు చెప్తుంటాను, ఒక మిడిల్ క్లాస్ అతనికి పెద్ద రోగం వస్తే పూర్ అవుతాడు, పూరోడైతే డస్ట్ అవుతాడు అని చెప్తుంటాను. ఎందుకంటే బిల్లులు అట్లా ప్రైవేట్ వైద్యం అయిపోయింది, ప్రభుత్వ వైద్యం. అందుకొరకు కేసీఆర్ కూడా పదే చెప్పడం ఏంటంటే ఈ ప్రాబ్లం వల్ల ఏంటంటే ఆరోగ్యశ్రీని వైట్ కార్డు లింక్ చేయటం వల్ల అవసరం ఉందా లేకున్నా ఆరోగ్యశ్రీ వైట్ కార్డు తీసుకోవటం, వైట్ కార్డు మొత్తం డ్రా చేసుకునేది డీలర్ చేసుకుంటాడు. ఎందుకంటే వైట్ కార్డు అయితే డీలర్కు ఒక 100 రేషన్ కార్డులు ఉంటే యాక్చువల్ లబ్ధిదారులు 30 ఉండొచ్చు. 70% మంది డీలరు దాన్ని సంబంధించిన పీడిఎస్ సిస్టమ్ను వాడు లబ్ధి పొందుతున్నాడు అనే ఉద్దేశంతో చేసిండు. దురదృష్టవశాత్తు మన రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా దాన్ని అపోహలు తీసుకోవటం, స్థానికత తీసుకోవటం, ఇక ఒక రాజకీయ కోణం మళ్ళీ ఇంకో తీసుకోవటం, అంటే దాంట్లో ఉన్నటువంటి పద్ధతి కాకుండా. ఇంకోటి నెంబర్ 2 సాయి గారు, చాలామంది ఏంటంటే ఒక్క రోజులు ఎట్లా చేస్తారు? మరి నువ్వు సంవత్సరంన్నర చేసి కూడా ఇంతవరకు సెన్సస్ ఇవ్వలే కదా. అంటే ఏదైనా కూడా ఇన్నోవేటివ్ వే చేసినప్పుడు డెఫినెట్లీ వీ హ్యావ్ టు అప్రిషియేట్ అండ్ సీ. ఇప్పుడు తెలంగాణ సీఎం గారు కేసీఆర్ గారు వాటర్ గ్రిడ్ అని అనౌన్స్ చేశారు. ఓకే, దట్స్ లైక్ ఏ పవర్ గ్రిడ్, వాటర్ గ్రిడ్. నిన్న మన ఏపీ గారు కూడా అనౌన్స్ చేశారు. తప్పేముంది? ఒకళ్ళకు ఒక మంచి ఐడియా రావచ్చు, ఇంకొకళ్ళు దాన్ని అనుసరించవచ్చు, అందులో మనం తప్పలేదు. అంటే ఈ 2 రాష్ట్రాల మధ్యలో ఉన్నటువంటి సంబంధాల దృష్ట్యా ఇది సంక్లిష్టం అవుతుందని నా ఒక ఉద్దేశం. డెఫినెట్లీ సర్వే విల్ డూ గుడ్. రైట్. కానీ ఇక్కడ ఉన్నటువంటిది ప్రజలకు సంబంధించినంత వరకు ఇక్కడ రేషన్ కార్డు తీసుకున్నటువంటి వాళ్ళు ఇక్కడ వాళ్ళ, ఇల్లు తీసుకున్నటువంటి వాళ్ళు, దాంతో ఇందిరమ్మ ఇల్లు ఇచ్చారు తెల్ల రేషన్ కార్డు, అది తీసుకున్నటువంటి వాళ్ళు ఇక్కడ వాళ్ళు, ఇచ్చిన అధికారి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళే. ఇప్పుడు ఇవి కనుక బయట పెడితే, ఇప్పుడు మీరు చెప్పేటువంటి సర్వే ద్వారా ఇల్లు ఉంది అని రాయాలి రేషన్ కార్డు తీసుకున్నటువంటి. ఇందిరమ్మ ఇళ్ళు ఆ రోజున వైట్ రేషన్ కార్డు ఉన్న వాళ్ళు 100కి 95 మందికి ఇచ్చారు. ఇప్పుడు అతను ఉంది అని రాయకపోతే లబ్ధిదారు కిందకి రాడు, అంటే ఇల్లు ఉందన్నటువంటిది. అది ఉందంటే మీరు చెప్పే 3.5 లక్షల ఇల్లు రాదు. కానీ ఆ రోజున 40,000 రూపాయలు తీసుకున్నాడు. ఆ 40,000లో 5,000 అధికారికి ఇచ్చాడు, 5,000 రాజకీయ నాయకుడికి ఇచ్చాడు. మిగతా 30,000 రూపాయల్లో దారిలో కాస్ట్ పెరిగినాయి, ఇవన్నీ చూసుకుంటే 10,000 15,000 చేతికి మిగిలి ఉంటాయి. ఇళ్ళు కట్టుకున్నటువంటి వాళ్ళు 70% మంది లేరు. మిగతా వాళ్ళు పాపం పేదలేమో పాకలు ఊడ తీసుకున్న తర్వాత పైన చివరికి తడిగలతో బతుకుతున్నారు. ఇప్పుడు వాళ్ళందరి బ్రతుకులు ఏం చేయదలుచుకున్నారు మీరు? ఎగ్జాక్ట్లీ దట్స్. ఇప్పుడు గతం ఒకటి ఏంటంటే అక్కడ జరిగినటువంటి అవినీతి గురించి ఆల్రెడీ సిఐడి కాన్స్టిట్యూట్ చేయడం అనేది, ఏదైతే అధికారులకు సంబంధించింది దాంట్లో ఉన్నటువంటి ఇతర రాజకీయ నాయకులు ఎవరు ఉంటే దానికి న్యాయపరంగా చట్టపరంగా చర్య తీసుకుంటారు. దానికి ఇప్పుడు జరగబోయే దానికి సంబంధం లేదు. నేను అడుగుతున్నది ఇప్పుడు వాళ్ళు నాకు ఇల్లు ఉందని రాయాలా, ఇల్లు లేదని రాయాలి? ఉన్నవాడే ఉన్నట్లు రాయాలి. ఇప్పుడు లేదు అంటే అతను మోసగాడు అవుతున్నాడు. మోసగాడు కాదు. ఇప్పుడు ఏంటి, లబ్ధిదారుడికి సంబంధించిన ఇష్యూ కాదు ఇక్కడ. ఫలానా వ్యక్తి డాక్టర్ బోర నర్సయ్య గౌడ్కు ఇల్లుందా లేదా నేనంటుంది అదే. ప్రభుత్వ పథకం కింద ఇందిరమ్మ ఇల్లు కట్టుకున్నటువంటి వ్యక్తిగా రికార్డులో ఉన్నాడు. ఇప్పుడు అతను నేను ఇందిరమ్మ ఇల్లు తీసుకున్నాను కానీ నేను కట్టుకోలేదు అని చెప్తేనేమో మీరు చెప్పే ఇన్ఫర్మేషన్ అక్కర్లేదు. ఈ రోజు ఇందిరమ్మ ఇల్లు తీసుకున్నావా లేదా అనే ఇన్ఫర్మేషన్ అందులో పొందుపరచాలి. ఇల్లు ఉందా లేదా అని మీరు అడుగుతున్నారు. ఇల్లు ఒకటి అంశం అండి. అందులో ఇందిరమ్మ ఇల్లు తీసుకున్నారా లేదా అనే అంశం మేము ఇల్లు అతను ఇల్లు లేదు అని చెప్పాడంటే ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల పథకంలో నుండి ఇతను లేదని చెప్పాడు కాబట్టి అతను దాంట్లో క్రైమ్ అవుతుందా? సిఐడి లబ్ధిదారుడికి సంబంధించిన క్రైమ్ ఏం లేదు ఇందులో. లబ్ధిదారుడు ఎప్పుడు దాంట్లో సంబంధించిన వరకు
అవినీతి చేయలేదు, ఇల్లు కట్టుకోకుండా డబ్బులు తీసుకున్నట్టు రికార్డులో అది చాలా డబ్బులు తీసుకున్న వాళ్ళు బినామీ పేరు మీద వేరే వాళ్ళు తీసుకున్న వాళ్ళని మీరు అరెస్ట్ చేయొచ్చు. వాళ్ళ గురించే కానీ లబ్ధిదారులకు సంబంధించి నేను అడుగుతుంది, ఇప్పుడు ఆయన డబ్బులు తీసుకున్నాడు, ఇతను పేదోడే, కాకపోతే మీరు ఇచ్చిన ఫైనల్ 30,000 రూపాయలతో ఇల్లు ఎగ్జాక్ట్లీ సాయి గారు, దీన్ని కాంప్లికేట్ చేయాల్సిన అవసరం లేదు. ద సింపుల్ ఇన్ఫర్మేషన్ వీ వాంట్ ఈస్ ఇల్లు ఉందా లేదా. ఇల్లు ఉందనుకోండి, ఆల్రెడీ నివసించే మంచి పక్కా ఇల్లు ఉందనుకోండి, నెక్స్ట్ సొంతగా కట్టుకుందావా, నేను ప్రభుత్వం ఒక పథకం ద్వారా చేతుకుంటే సరిపోతుంది. కానీ ఇల్లు ఉన్నవా లేదా సమస్య అంతే. కానీ నువ్వు ఇల్లు లబ్ధిదారుడు అయి నువ్వు కట్టినవా కట్టలేదా అనేది అక్కడ క్వశ్చన్ కాదు. దాని గురించి పెద్ద బాధలు కాలేదు. అండ్ మాకు అంత టైం కూడా లేదు. తెలంగాణ గవర్నమెంట్ ఇప్పుడు మాకు కావాల్సింది ఇల్లు లేని వాళ్ళ సమాచారం కావాలి, ప్రజలకు సంబంధించి. ఇంకోటి సిఐడి ఎంక్వైరీ అనేది అది డిఫరెంట్ ఆస్పెక్ట్, దానికి దీనికి సంబంధం లేదు. ఇప్పుడు దాన్ని బట్టి ఇల్లు లేని వాళ్ళ సంఖ్య మాకు తెలిస్తే ఎంత బడ్జెట్ ఉంటుంది, మనం ఎంత బడ్జెట్ దానికి అవసరం, ఎంతమంది నిజంగా ఇల్లు లేకుండా ఉన్న వాళ్ళు అనేది ప్రజలకు గవర్నమెంట్కి సంబంధించిన అంశం వరకు ఓన్లీ ఈ 2 ఆస్పెక్ట్స్. మిగతా అంశాలు ప్రజల నుంచి అడగము. వాళ్ళు కట్టుకున్నారా లేదా అనేది కూడా, ఇల్లు ఉందా ఉంది, లేకుంటే లేదు, అంతే. సంక్షేమ పథకాలకి ఈ సర్వేకి లింక్ ఉంది కాబట్టినే ఖచ్చితమైన సమాచారం ఇవ్వండి అని ప్రభుత్వం అడుగుతుంది. సంక్షేమ పథకాల కోసమే ఇంతకు ముందు సమాచారాలు తప్పుడుగా ఇస్తేనే తెల్ల రేషన్ కార్డులు వచ్చినాయి. ఇప్పుడు వాళ్ళకి ఏం భరోసా ఇస్తారు? మీరు ఒకటి సాయి గారు, యాజ్ ఏ ప్రోగ్రెసివ్ ఇండివిజువల్స్ ఒక టీవీ చేస్తూ ఒక యాంకర్గా పనిచేస్తారు. అనేక రాజకీయ పార్టీలని మీరు చూసారు, అనేక అంశాలను కూడా మీరు అనేక సార్లు డిబేట్ చేశారు కదా. మన దేశంలో ఇండియా ఈస్ రిచ్ బట్ ఇండియన్స్ ఆర్ పూర్ బికాస్ ఆఫ్ పాలిటిక్స్, బికాస్ ఆఫ్ ద కరప్షన్, బికాస్ ఆఫ్ ద పొలిటికల్ కరప్షన్ అండ్ బ్యూరోక్రాటికల్. మోర్ ఇంపార్టెంట్ ఈస్ నా ఉద్దేశంలో పొలిటికల్ కరప్షన్ కంటే బ్యూరోక్రాటిక్. పొలిటికల్ కంటే ఏదో 2-3 హోల్సేల్లో చేస్తారు, ఏదైతే ఇదైతుందో రిటైల్ ప్రతి అంశంలో అవుతుంది. అవునా కదా? దీన్ని తగ్గించడానికి ప్రయత్నం చేసాడు తప్ప కాదా చెప్పండి. నేను ఆ పాయింట్ దగ్గరికి వస్తా. ఎవరు కూడా తప్పుడు మార్గంలో సంపాదించేవాడికి సహకరించమని చెప్పరు, ఏమీ రిటైల్. కానీ మీ పథకమే తప్పుదైనప్పుడు ఆ తప్పును సరిదిద్దుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉందా లేదా? ఈవేళ తెల్ల రేషన్ కార్డు ఉంటే మాత్రమే మీరు బియ్యం ఇస్తారు, పంచదార ఇస్తారు, లేకపోతే నిత్యావసర వస్తువులు ఇస్తారు. ఈవేళ ఒక మధ్యతరగతి 5గురు ఉన్నటువంటి ఒక ఇల్లుకు కావాలంటే నెలకి 8,000కి తక్కువ అవ్వట్ల బియ్యం, పప్పులు, ఉప్పులు, కావాల్సినటువంటి నిత్యావసర వస్తువులు. అదే మీకు ఇక్కడ 500-1000 రూపాయల్లో వస్తుంది. ఇప్పుడు ఆశ పడతాడా లేదా? ఇతను మధ్యతరగతోడు దోపిడీదారు కాదు, మీరు చెప్పే రాజకీయ నాయకుల క్రైటీరియాలో వాడు కాదు, అవినీతిపరుడైన అధికారి కాదు. తను కష్టపడి సంపాదిస్తున్నాడు, కానీ ఆ సంపాదించే దాంట్లో రూపాయి మిగిల్చుకోవాలనుకుంటున్నాడు. మీరు మంచి ప్రశ్న. యాక్చువల్ ఏంటంటే మనము భారతదేశము ఏదైతే బిలో పావర్టీ లైన్ అనే నిర్వచనం అనేది చాలా దరిద్రమైనటువంటి నిర్వచనం. 40 రూపాయలకి అది చాలా హాస్యాస్పదమైన రిజర్వేషన్. కనీసం అది చెప్పడానికి వీలు కానటువంటి పదజాలం ఉపయోగించాలి వాళ్ళని విమర్శించాలంటే. వాళ్లకు అదే డబ్బులు ఇచ్చేసి ఒక రోజు ఒక నెల వాళ్ళని ఉంచితే కానీ వాళ్ళకు 30 రూపాయలతోని ఎట్లా 37 రూపాయలతోని ఎట్లా బతుకుతాడో. ఒక రోజు జ్వరం వస్తే అతనికి నెలకు ఎంత అవుతుందో ఒకసారి గవర్నమెంట్ హాస్పిటల్ పోతే పరిస్థితి ఏందో అర్థం చూడాలి. అంటే వాళ్ళు ఒక మిషన్లో మనుషులు అంటే ఒక మిషన్లు అనుకున్నారా, లేకుంటే ఇంత లీటరు పెట్రోల్ పోస్తే ఇన్ని కిలోమీటర్లు నడుస్తుంది అనుకున్నది అది నిర్వచనం చాలా చాలా తప్పు. 100% అగ్రీ. డెఫినెట్లీ మేము ఇప్పుడు ఇన్ఫర్మేషన్ అనేది కలెక్షన్. నెంబర్ 2 మీరు అన్నట్లు ఏంటంటే నిరుపేద ఒకటి ఉంటుంది, లోవర్ మిడిల్ క్లాస్ ఉంటుంది, మిడిల్ క్లాస్ ఉంటుంది, అప్పర్ మిడిల్ క్లాస్ ఉంటుంది, అండ్ రిచ్ క్లాస్. రిచ్లో కూడా ఏంటంటే ఒక డిఫరెంట్ క్లాసెస్ ఉంటాయి. మన దేశంలో ఏంటంటే బీపీఎల్ అండ్ అబోవ్ బీపీఎల్ చాలా దరిద్రమైనటువంటి క్లాసిఫికేషన్. ఎందుకంటే ఈరోజు విద్యా వైద్యం తీసుకోండి, మధ్యతరగతి కూడా భారమే. టు బి ఫ్రాంక్, మధ్యతరగతి వాళ్లకు 20,000 పర్ మంత్, 25,000 మా ఇంట్లో ఎవరైనా ఒక డ్రైవర్కి నేను ఇస్తే అతను మిడిల్ క్లాసా బిలో పావర్టీ లైనా, వైద్యానికి వస్తే వాడు పూర్ అవుతాడు, విద్యకు వస్తే లోవర్ మిడిల్ క్లాస్ అవుతాడు. ఓన్లీ రేషన్ కార్డుకి వస్తే అదే మరి ఇల్లు కిరాయి, కరెంటు బిల్లు ఇవన్నీ అయిపోగా ఇంట్లో ఎంత మిగులుతుంది, ఫీజు కట్టినాక వైద్యానికి అయిపోయినాక ఎంత మిగులుతుందని ఆలోచన చేసుకుంటే చాలా కష్టం ఉంటుంది. అందుకొరకు ఏంటంటే ఈ నిర్వచనం చేంజ్ చేయాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా మా గవర్నమెంట్ ఏం చేయబోతుందంటే
ఏదేదో అందరినీ తీసేస్తాం అనేది అపోహ, అలాంటిది కాదు. డెఫినెట్లీ లబ్ధిదారులందరికీ, ఎందుకంటే ఇది సోషో ఎకనామిక్ రైట్. అండ్ ఆల్సో మీరు ఈ బీపీఎల్ అనేది దరిద్రం ఇంకేంటంటే పట్టణాల్లో ఒక రకంగా ఉంటుంది, అదే ఊళ్ళో ఒక రకంగా ఉంటుంది, మా టౌన్లో ఒక రకంగా ఉంటుంది లివింగ్ స్టాండర్డ్స్, అదే పర్చేసింగ్ పవర్ అనేది. దానికి ప్రతిదానికి ఎలా తీస్తారండి? అందుకొరకు మేము తీసేది ఇన్ఫర్మేషన్ ఓన్లీ స్టాటిస్టికల్ డేటా. తదుపరి సార్ కూడా మాకు పదే చెప్పారు, ఈ దరిద్రం అంతా వచ్చింది ఏంటంటే ఆరోగ్యశ్రీ కార్డ్ని, ఈ వైట్ రేషన్ కార్డ్ని అన్నీ కలిపి ఒకటే పెట్టడం వల్ల వచ్చింది. దీన్నే మనం ఒక రియల్గా అంటే నోబడీ షుడ్ డై బికాస్ ఆఫ్ హంగర్ అనే ఓ ఫిలాసఫీతో మనం పెట్టుకుంటే అదొక క్లాసు. వైద్యం అనేది వైడర్ నెట్వర్క్ ఉండాలి, వైడర్ పీపుల్కు మనం అందాలి. అది మన బాధ్యత, ప్రభుత్వం బాధ్యత. అది ప్రభుత్వ హాస్పిటల్కి ఇద్దామా, లేకుంటే యూనివర్సల్ హెల్త్ కేర్ పాలసీ చేసిద్దామా, లేకుంటే ఎట్లా కట్టే ఉందో ఊరికి ఈ ఎకనామిక్ క్రైటీరియా తీసేసి ఓ స్లాబ్ పెట్టేసి చేసేద్దామా అనేది మా మైండ్లో ఉంది. యూనివర్సల్ హెల్త్ కవరేజ్ అనేది ప్లాన్. ఇవన్నిటికంటే దానికి సంబంధం లేదు. ఒకటి ఏంటంటే రేషన్ కార్డులో ఏవైతే రేషన్ డీలర్ దగ్గర ఉన్నాయో అవి మాత్రం 100% కట్ చేస్తాం. అది మాత్రం కట్ చేస్తాం, ప్రజల్ని కట్ చేయం. కానీ 100 కార్డులు 30 లబ్ధిదారులు ఉన్నారు, 30 లబ్ధిదారులు కాపాడుకుంటాం. ఆ 70 కార్డులు ఏదైతే ఉందో, మీరు ఎగ్జాంపుల్ మీరు హాస్టల్కి చూడండి, సంక్షేమ హాస్టల్కు 250 అటెండెన్స్ ఉంటుంది, వాళ్ళకి సర్క్ అంతా 250 పోతుంది. నేను 2-3 హాస్టల్ పోతే 25 పీపుల్ ఉంటారు అక్కడ. అంటే నీకు 175 పీపుల్కు మన బడ్జెట్ అనవసరంగా ఒక వేరే కరప్షన్ అవుతుంది కదా, అవినీతి అవుతుంది కదా. దాన్ని అట్లీస్ట్ అరికట్టుతుంది. ఏంటంటే మనం లబ్ధిదారులను అరికట్టాల్సిన అవసరం లేదు. ఇంకోటి ఏంటంటే ఫిలాసఫీ మాది, నాకు లాలా ఉంటుంది ఇది జస్టిస్లో, యూ క్యాన్ లెట్ 100 criminals get away, but you should never see that not even one innocent person is given a punishment అనేది క్రైటీరియా. అంటే ఒక 100 మంది తప్పించుకొని పోయినా పర్లేదు, ఇన్నోసెంట్ వాడు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో. మంచి పాయింట్కి వచ్చారు. ఈ ఉద్దేశంతోనే రాజశేఖర్ రెడ్డి ఆ రోజున చెప్పింది, అనర్హులు లేకపోతే తప్పుడోళ్ళు ఒక 30% మంది ఎప్పుడూ ఉంటారు, కానీ ప్రతి ఒక్కళ్ళకి బెనిఫిట్స్ అందడం కోసమే నేను అడిగిన వాళ్ళందరికీ కార్డులు ఇవ్వమన్నాను, ఇచ్చేసానని చెప్పేసి ముందు ఇచ్చేసారు. ఇప్పుడు ఈవేళ మీకు 30% మంది దాంట్లో అనర్హులో తప్పుడు వ్యవహారంతో చేసిన వాళ్ళు కనబడి, ఇప్పుడు దీంతో మళ్ళీ మీరు 100% మంది ప్రజల్లో భయం సృష్టిస్తున్నారన్నటువంటి దానికే ఈవేళ కాంట్రవర్సీ అవుతుంది. ఈ ఒక్క తప్పుడు వాడి కోసం 99 మంది బాధపడాలనా? అలా కాకుండా మీరు స్పష్టమైన హామీ ఇవ్వగలరా? మీరు ఖచ్చితమైనటువంటి పాయింట్స్ చెప్తే ఖచ్చితంగా అన్ని వర్గాలకి ఆమోదయోగ్యమైనటువంటి మెరుగైనటువంటి వస్తువులు మీకు ఫ్యూచర్లో అందించబోతున్నామని చెప్పగలుగుతారు. ఖచ్చితంగా అండి. ఇది మా ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం, ఉద్యమం నుంచి వచ్చిన నాయకులే అందరూ పేదల సంక్షేమం, ప్రజల సంక్షేమం కోరుకునేవాళ్ళు. ఇప్పుడు డాటా కలెక్షన్ అనేది 1 పాయింట్, ఇంప్లిమెంటేషన్ అనేది 2nd పాయింట్. మీకు చెప్పాను కదా, ప్రజలను కత్తిరించడం ప్రధాన సమస్య కాదు, లబ్ధిదారులు కాకుండా ఇటు ప్రభుత్వం కాకుండా మధ్య దళారులను కత్తిరించడానికి మాత్రం ఇది ఉపయోగపడుతుంది. ఖచ్చితంగా ఆ చర్య ఆ దిశగా ఉంటుంది. ఇంకోటి కూడా చెప్పాను, ఈ అంచెలు లోవర్ మిడిల్ క్లాస్, మిడిల్ క్లాస్ అనేది తీసుకోవాల్సిన, ప్రత్యేకించి వైద్యం విద్య కొరకు తీసుకోవాల్సిన బాధ్యత ఉన్నది. ఆ విధంగా ఏంటంటే కేసీఆర్ గారు పదే చెప్పారు, మనం ఈ రెండింటిని ఒకే కార్డుకి పెట్టడం వల్ల సమస్య వస్తుంది, మనం విడదీయాల్సిన అవసరం ఉంది. పథకానికి వైట్ కార్డు వేరు, మరి ఆరోగ్యశ్రీకి సంబంధించి వేరు ఉండాలని చెప్పడం జరిగింది. డెఫినెట్లీ ఆ రకంగానే పోతారు. ఇంకోటి ఏంటంటే ప్రజలు మా వేరే ప్రజలు కాదు కదా, ఒక రాజకీయ పార్టీ కోణం కూడా ఉంటుంది కదా, ప్రజల్ని మేము దూరం చేసుకోవాలనే ఉద్దేశం ఉండదు కదా. అల్టిమంగా మీకు మళ్ళా చెప్పేది ఏంటంటే, ఇది అటు ప్రజలు ఉపయోగపడకుండా, ప్రభుత్వం నిధులు ఖర్చు అవ్వకుండా కాకుండా మధ్య దళాలు ఏదవుతుందో దాన్ని తగ్గించడానికి ఉపయోగపడుతుంది. అంతవరకు అది 20%, 30%, 40% ఎంతైనా కూడా అంతవరకు మనం సేవ్ చేసి మళ్ళీ ప్రజలకు ఇవ్వగలిగితే దట్ విల్ అచీవ్ ద పర్పస్. ఇంకోటి ఏంటంటే ఈ సర్వే మీరు అస్సలు కూడా మర్చిపోయారు, నేను పదే ఇంతవరకు దేశంలో ఎవరు సాహసించింది ఏంటంటే మనకు బీసీలు కానీ మిగతా కులాలు కానీ కులాల వారిగా వారి ఆర్థిక స్టేటస్ కూడా ఉంది, దానివల్ల కూడా ఉపయోగపడుతుంది. ఎందుకంటే కులరహిత మతరహిత సమాజం కోసమని ఈ రోజున
ఏ రాష్ట్రం, ఏ ప్రాంతం, ఏ కులం అన్నది రాయకుండా ఇండియన్ అని రాసుకోమని చెప్తున్న రోజుల్లో మీరు మళ్ళీ కులాల దగ్గరికి తీసుకెళ్లి నువ్వే కులము, నువ్వే మతము అని అడిగేటువంటి విధానం కరెక్ట్ అనుకుంటున్నారా? అది ఖచ్చితంగా కంపల్సరీగా మీ కులాన్ని మెన్షన్ చెయ్యి అని అడగటం అన్నటువంటిది ఇది కరెక్ట్ ప్రొసీజర్ అనుకుంటున్నా? ఖచ్చితంగా. ఎందుకంటే నేను కులరహిత సమాజం కావాలనుకున్న వ్యక్తిన నెంబర్ 1. రైట్. నెంబర్ 2, నేను ప్రాక్టికల్ మనిషిని. ఒకటేమో కేవలం నిదానం చేసి కులతత్వం నిండుగా మనసులో నింపుకునేది వ్యక్తులు వేరు. ప్రాక్టికల్ ఏంటంటే ఎప్పుడైతే ఆర్థిక, విద్య, సామాజిక సమానత్వం వస్తుందో అప్పుడే కులరహిత సమాజం వస్తుంది. అది గుర్తుపెట్టి. అది ఆర్థిక మూలాలు చూడకుండా మీరు కులాల మూలాలు ఎలా చూస్తున్నారు? బ్రాహ్మణుల్లో అర్చకత్వం చేసుకునేటువంటి వ్యక్తి నేను అదే చెప్తున్నది. నెలకి 1500 మీరు ఎగ్జాంపుల్ నేను సాయి అదే చెప్పాను. ప్రతి కులంలో కూడా చాలా అట్టడుగు వర్గాలు ఉన్నారు. అందుకని సామాజిక ఆర్థిక స్థితిగతులు, ఎందుకంటే దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ పాయింట్. బీసీలే మీకు ఇక్కడ కులం ఎందుకు ప్రాతిపదికండి? ఇప్పుడు మనకి అప్లికేషన్స్లోనే, ప్రభుత్వ దరఖాస్తుల్లోనే 4 కాలమ్స్ ఉన్నాయి. బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఓసీ, ఈ 4 కాలమ్స్ ఉన్నాయి. అంటే మీ కులం పేరు వాడకుండా అగ్రకులాలు అయితే వీళ్ళు, లేకపోతే ఈ అనేది ఒక లెక్క పెట్టారు. అలా కాకుండా మీరు చేయదలుచుకుంటే అభ్యుదయవాదులుగా, లేకపోతే ఉద్యమం నుండి బయటకు వచ్చినటువంటి వాళ్ళుగా ఆర్థిక స్తోమత వారీగా లెక్కలేయాలి. కానీ ఈ కులం వాళ్ళైతేనే ఇది అనేటువంటి క్రైటీరియా కరెక్ట్ అంటున్నా? ఖచ్చితంగా సార్. ఒకటి ఏంటంటే మనము ఐడియలిజం వేరు, ప్రాక్టికలిజం వేరు. ప్రాక్టికల్లోనే ఫైనాన్షియల్ స్టేటస్ కావాలా, క్యాస్ట్ స్టేటస్ కావాలా? ఇప్పుడు ఉన్న భారత రాజ్యాంగం ప్రకారం అండ్ ఉన్న 2000 సంవత్సరాలు జరుగుతున్న క్రమంలో ఈవెన్ ద క్యాస్ట్ ఆల్సో ఈజ్ ఎకనామిక్ ఇండికేటర్. ఇఫ్ యూ టేక్ ఎ మ్యాక్సిమం పర్సంటేజ్, ఇండివిజువల్ డిఫరెంట్. అయితే అట్ ద సేమ్ టైం దీనివల్ల ఏమవుతుందంటే ఏదైతే అగ్రకులం, నేను నమ్మను అగ్రకులం అంటూ అధమ కులం అంటూ ఉండదు. అందరూ ఒకటే కులం. వృత్తులను బట్టి, సామాజిక బట్టి ఒక్కొక్కరికి ఒక వృత్తి ఉంది. యాక్చువల్ మీరు కులాలు తీసుకుంటే కులం అనేది వృత్తి. ఒక డాక్టర్, అడ్వకేట్, ఇంజనీర్ లాగానో, బ్రాహ్మణుడు అర్చకత్వం చేసేవాళ్ళు బ్రాహ్మణులు, ఓ టాడీ ట్యాపింగ్ చేసేవాడు వాడు కులం, వ్యవసాయం చేసుకుంటాడు కులం. యాక్చువల్లీ ఇట్స్ ద డివిజన్ ఆఫ్ లేబర్. యాక్చువల్లీ ఇట్ ఈస్ నథింగ్ బట్ ద డివిజన్ ఆఫ్ లేబర్. ఆనాడు ఈవెన్ మిడిల్ ఏజెస్లో ఇంగ్లీష్ కంట్రీస్లో కూడా ఉండేది. దాన్ని ఏంటంటే అవి డెవలప్ అవుతున్న కొద్దీ ఇవన్నీ మర్జ్ అయిపోయినాయి. దురదృష్టవశాత్తు మన దగ్గర డెవలప్ అవుతున్న కొద్దీ మర్జ్ కాకుండా ఇంకా పెరిగిపోయినాయి. ఎంత పెరిగిపోయినా అంటే విదేశాలకు పోయినా కూడా కుల సంఘాలు హైటెక్. అదే ఇక్కడ మీరు దీన్ని తీసుకొచ్చి ఎట్లా? ఇప్పుడు ఈవేళ బార్బర్ షాప్ నడుపుతున్నటువంటి వాళ్ళల్లో అదే కులవరు క్షురకులే లేరు. దానికి సంబంధించి ఇప్పుడు వైన్ షాపులు అమ్ముతున్నది గౌడాస్ కాదు, లేకపోతే ఎలా తీసుకొస్తున్నారంటే నేను మళ్ళీ మీరే చెప్పినటువంటి మెర్జింగ్ సొసైటీలో డివిజన్ అనేటువంటిది నేను చెప్పేది ఎగ్జాక్ట్లీ మీరు అంటే మీరు సూక్ష్మంగా అర్థం చేసుకోవట్లేదు. ఈ రోజు నేను 2-3 రోజులు ఆర్టికల్ వస్తుంది, పరిశీలిస్తారు లేదో దీని మీద రాశాను, వస్తుంది చదవండి. విశ్లేషణతో రాశాను. వై? ఎందుకంటే ముళ్ళును ముళ్ళుతోనే తీయాలన్నట్టు ఒక కులరహిత సమాజాన్ని మనం ఫామ్ చేయాలన్నప్పుడు సామాజిక, ఆర్థిక, విద్యాపరమైనటువంటి సమానత్వం మనం క్రియేట్ చేసుకోకుండా కులరహిత సమాజాన్ని ఏర్పరచడం అనేది ఒట్టి యాడ్స్తోనో ఏదో ఐడియలిజంతోనో కాదని నా నమ్మకం. ఇదే అంబేద్కర్ గారు చెప్పారు. ఈరోజు జరుగుతున్న పరిణామాలు ఏదైతే ఉందో, అప్పర్ క్లాస్లో ఏదైతే ఇంటర్ కాస్ట్ మ్యారేజెస్, వేరే లోవర్ క్యాస్ట్లో మరి పరువు హత్యలు మీరు చూస్తున్నారు కదా. ఒకవైపు ఏమో ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ ఒకవైపు అవుతుంది, ఇంకోవైపు ఏమో ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ అయినప్పుడు స్పెషల్లీ ఇన్ ద లోవర్ సెక్షన్స్ పరువు హత్యలు అవుతుంది. అంటే దీస్ అలా ఇప్పుడు గమనిస్తే ఏంటంటే ఇవన్నీ ఏంటంటే చర్నింగ్ అవుతుంది. నవ్ ద సొసైటీ ఈస్ ట్రాన్స్ఫార్మింగ్. అందుకొరకు ఏంటంటే ఈవెన్ ఇంకో అంశం ఏంటంటే చాలామంది ఏదైతే మీరు చెప్తున్నారు అగ్రకులాలు అని, సోకాళ్ళు అగ్రకులాలు, అందులో అత్యధిక బీదరగులు కూడా ఉన్నారు. వాళ్ళని కూడా ఐడెంటిఫై చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఏం చేస్తారు వాళ్ళకి? డెఫినెట్లీ వాళ్ళకి కావాల్సిన కేసీఆర్ పదే చెప్పారు, అది అగ్రకులాల్లో ఉన్నటువంటి పేదలను కూడా మనం ఆదుకునే బాధ్యత మందని చెప్పారు. ఏం చేస్తామనేది ఇప్పుడు నేను యాజ్ ఎ ఇండివిజువల్ ఐ కెనాట్ సే, బట్ దేర్ ఈస్ అ ప్లాన్ అండ్ హీఈస్ గోయింగ్ టు సీ దట్ అదర్ ఈవెన్ సోకాళ్ళు అప్పర్ క్లాస్ అనుకునే వాళ్ళ ఉన్న బీదలను కూడా ఆదుకునే ఒక ప్రోగ్రాం మాత్రం మా పార్టీకి ఉన్నది. 1956 స్థానికత ఆధారంగా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి ఫీజులు కడతామన్నది ప్రభుత్వం వైపు నుండి అధికారికంగా మీ విద్యాశాఖ మంత్రి జగదీష్ రెడ్డి చెప్తున్నది.
దాని ఆ వెంటనే ఈ సర్వే రావడం, ఓ పక్కన ఇంజనీరింగ్ సీట్లకు సంబంధించిన అడ్మిషన్లను కూడా ఆపడానికి ఆ సర్వే కోసం ఆపమని చెప్పేసి కోరడం, ఈ మూడిటికి లింక్తో ప్రజల్లో ఒక అయోమయం ఉంది. మీరు ఈ రోజున చేస్తున్నటువంటి సర్వే తర్వాత ఆంధ్రులు ఎవరో తేల్చి వాళ్ళకి సంబంధించినటువంటి బెనిఫిట్స్ ఇవ్వకుండా ఉండటం కోసమే సర్వే చేస్తున్నారా? మొట్టమొదటిగా సర్వేకు, అడ్మిషన్స్కు ఇంకో అంశం స్థానికతకు ఏమాత్రం సంబంధం లేదు. దాంట్లో ఆ కాలం ఎందుకు పెట్టారు? ఏది, ఏ రాష్ట్రం నుండి వచ్చారు, తెలంగాణలోకి వచ్చి ఎంతకాలం అయింది, ఏ రాష్ట్రం నుండి ఇక్కడికి వచ్చారు అన్నటువంటి పాయింట్. ఏ రాష్ట్రం నుంచి ఎంతవరకు వచ్చారు అనేది పాయింట్ కేవలం మన ఈ తెలంగాణ రాష్ట్రంలో ఒక విభిన్నమైనటువంటి పరిస్థితి కంపేర్ టు అదర్ స్టేట్స్ ఏంటంటే నెంబర్ ఢిల్లీ వాళ్ళు అడగలేదు, ఢిల్లీలో ఎక్కువ మంది ఉంటారు. లేదు, ప్రతి రాష్ట్రంలో వాళ్ళు ఏ రాష్ట్రం నుంచి వచ్చారని ఎప్పుడు ఢిల్లీ అనేది డిఫరెంట్. నేను చెప్తున్నా వినండి, ఇది కేవలము భాషాపరంగా ఏ రాష్ట్ర ప్రజలు ఎంతమంది ఉన్నారని తెలుసుకోవటం నెంబర్ 1. దానికి స్థానికతకు 1956కు కానీ 47 కానీ ఇంక దేని కానీ సంబంధం లేదు. అండ్ నెంబర్ 2, దట్ ఈస్ ప్యూర్లీ వాలంటరీ. రైట్. ఆల్ ఇంక్లూడింగ్ ది సెన్సస్ ఆఫ్ ఇండియా, నువ్వు ఇవ్వకుంటే మెడ మీద కత్తి పెట్టేటోడు ఎవరు లేడు. దట్స్ అప్ టు యూ. ఇక్కడ ఏంటంటే ఒక వినూత్న పద్ధతిలో ఒక్క రోజులో మేము ప్రయత్నం చేస్తున్నాం, ఇస్తే దట్ విల్ హెల్ప్ఫుల్. రెండోది ఏంటంటే ఇంజనీరింగ్ అడ్మిషన్స్ ఎంసెట్ పోస్ట్పోన్మెంట్ కాదు, సంఖ్యాపరంగా ఇక్కడ ఉన్నటువంటి ఉద్యోగ రీత్యా ఇంకా సెటిల్ కాలేదు కొత్త ప్రభుత్వం కాబట్టి కాల పరిమితి పెంచమని అడిగిండ్రు. కానీ ఫీజులకి సంబంధించిన తప్పులు జరగకుండా చూడాల్సింది అని అడిగింది. ఒక్కొక్క అంశం కోర్టులో ఆ మాట చెప్పారు, ఫీజులకి సంబంధించి తేల్చాల్సి ఉంది, ఎవరికి ఇవ్వాలి ఎవరికి ఇవ్వకూడదు అన్నటువంటి లెక్కలన్నీ. నేను చెప్తాను అది ఒక్కొక్క అంశం. ఎగ్జాక్ట్లీ ఫస్ట్ మాకు పోయిన ప్లీ అయితే ఎగ్జాక్ట్లీ టైం అడగటమే కానీ సెకండ్ ఏంటంటే ఏదైతే ఉమ్మడి విధానం 10 years ఉమ్మడి అడ్మిషన్స్ ఏదైతే ఉందో దానికి మొదటి నుంచి ఎవరు వ్యతిరేకత వ్యక్తం చేయలేదు, ఇంక్లూడింగ్ మా ఎడ్యుకేషన్ మినిస్టర్ కానీ మేము కట్టుబడి ఉంటామనే చెప్తాం. ఒక విధంగా చాలామందికి అర్థం కానీ ఏంటంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎంబీబీఎస్ సీట్స్ మా తెలంగాణకు బెనిఫిషియల్ అది. మీకు మా దగ్గర ఓన్లీ 5 మెడికల్ కాలేజీలు ఉన్నాయి, అక్కడ 13 మెడికల్ కాలేజీలు ఉన్నాయి, ప్రభుత్వ మెడికల్ కాలేజ్. మా దగ్గర కంటే దాదాపు ఒక 800-900 మెడికల్ సీట్లు ఎక్కువ ఉన్నాయి అక్కడ. దానివల్ల మాకు చాలామందికి అర్థం కాదంటే తెలంగాణలో ఎక్కువ సీట్లు ఉన్నాయని ఒక భ్రమలో ఉంది. ఇంజనీరింగ్లో అయితే ఇక్కడ ఎక్కువ ఉన్నాయి, ఇంజనీరింగ్ సమానంగా ఉన్నాయి, ఇక్కడ ఎక్కువ ఉన్నాయి. లేదు సమానంగా ఉన్నాయి. పెద్ద ఇంజనీరింగ్లో ఇంకో 2 లక్షల సీట్లు మిగులుతాయి, అడిగేవాడు ఉంటాడు ఇంజనీరింగ్లో. సమస్య లేదు. యాక్చువల్లీ ఏంటంటే తెలంగాణ విద్యార్థులకే అంతో కొంత బెనిఫిట్ అవుతుంది, అది పెద్ద సమస్య కాదు. అందుకొరకే అడిగిన కానీ ఈ స్థానికత కొరకు దాని కొరకు అడగలేదు. ఈవేళ సర్వే రోజున ఇక్కడ ప్రధానమైనటువంటి సమస్య వస్తుంది, 56 తర్వాత ఇక్కడ పుట్టినటువంటి వాళ్ళ కాదా అన్నటువంటి లెక్కలు అందులో ఉంటాయా ఉండవా? 100% ఉండవు. ఏమని అడుగుతారు మీరు? ఎక్కడి నుండి వచ్చారు అన్నటువంటి కాలం ఉంటుందా ఉండదా? ఎక్కడి నుంచి మీరు వేరే రాష్ట్రం నుంచి వచ్చారా, ఎస్ ఆర్ నో. ఇఫ్ యూ వాంట్ టు సే డోంట్ వాంట్ టు కమిట్, యూ డోంట్ కమిట్, దట్స్ అప్ టు యూ. రైట్. అంతేగాని ఏ భాష ఆ రోజున వచ్చిన రోజున ఆంధ్రప్రదేశ్ రాజధానిగా వచ్చారు, తెలంగాణ రాష్ట్రానికని రాలేదు. ఇప్పుడు వాళ్ళు ఆంధ్ర నుండి వచ్చినట్టు చెప్పాలా లేకపోతే మేము స్థానికులమే అని చెప్పాలా? అది వాళ్ళు స్థానికులని వాళ్ళు భావిస్తే స్థానికులని చెప్పుకుంటే అయిపోతుంది కదా. రైట్. ఈ సమస్య ఉండదు కదా. దానికి సర్టిఫికెట్లు ఏమి అడగరా మీరు? దేనికి? మీరు మీ తాతగారు పుట్టినటువంటిది మీ 1956 నుండి పుట్టినటువంటి ఆధారంగా అంటే ఇప్పుడు అదే ప్రధానమైన సమస్య అవుతుంది. ఇదేంటంటే ఊహాజనితమైనటువంటి క్వశ్చన్కు నన్ను ఆన్సర్ అడుగు. క్వశ్చన్ ఊహాజనితం కాదు. 1956 స్థానికత అని మాట్లాడింది మీ మంత్రి జగదీష్ రెడ్డి. మీ మంత్రి జగదీష్ ఇప్పటి వరకు ఏమన్నా జీవో వెళ్ళిందా? అంటే ఆయన నోటితో చెప్తే జీవో కాదా? అంటే మంత్రులు వేగ్గా మాట్లాడతారా? ఎప్పుడైనా కూడా ఒకటి నేను ఇప్పుడు కాదు ఇదివరకు కూడా పదే చెప్పడం జరిగింది. వీఆర్ ఎ పార్ట్ ఆఫ్ ఇండియన్ నేషన్. రైట్. ఓకే, వీ విల్ అబైడ్ బై ద కాన్స్టిట్యూషన్. రైట్. అండ్ స్థానికత అనేది ఓన్లీ తెలంగాణ రాష్ట్రానికే లేదు, 29 రాష్ట్రాలకు ఉన్నది. రేపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా దానికి కూడా స్థానికతని పెట్టుకుంటుంది, ఎందుకంటే ఇతర రాష్ట్రాలు వాళ్ళు కూడా వస్తుంటారు కదా. వాళ్ళు ఇతర దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలకైతే సీట్లు ఇవ్వరు కదా, వాళ్ళు కూడా లోకల్ స్టేటస్ సంక్షేమ పథకాలు లోకల్ స్టేటస్ అని పెట్టుకుంటారు. ఆంధ్రప్రదేశ్ కూడా పెట్టుకుంటారు. ఈ ప్రాబ్లం వల్ల చెప్పిన ఏంటంటే
బికాస్ ఆఫ్ ద పొలిటికల్ రిలేషన్స్ అండ్ బికాస్ మోర్ ఇంపార్టెంట్ ఏంటంటే ఉన్న వాస్తవం చెప్తున్నాను. ఇష్యూ ఎంత సింపుల్గా సాల్వ్ అవుతుందంటే, సపోజ్ తమిళనాడు చెందినటువంటి పొలిటికల్ పార్టీ కర్ణాటక ప్రభుత్వంలో ఇన్వాల్వ్ అయితే డెఫినెట్లీ చాలా ఫ్లేర్ అప్ అవుతుంది. కర్ణాటకలో ఉన్నటువంటి రెండు పొలిటికల్ పార్టీస్ కానీ కర్ణాటకలోకి సంబంధించిన వ్యక్తుల మధ్యలో విమర్శ ప్రతి విమర్శ వచ్చినప్పుడు అది ఏది కరెక్ట్ కాదనేది నిర్ధారణకు ఈజీగా వస్తారు. ఇప్పుడు ఏంటంటే నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ చెందినటువంటి ముఖ్యమంత్రి గారు కానీ అలా సంబంధించినటువంటి మంత్రులు కానీ, ఇక్కడ తెలంగాణలో ఒకవేళ టీఆర్ఎస్ ప్రభుత్వం ఏమన్నా తప్పు చేస్తే విమర్శించడానికి మా వాళ్ళు చాలామంది ఉన్నారు. మీరు అనవసరంగా మహారాష్ట్ర విషయంలో అక్కడి మంత్రులు కలగజేసుకొని దీన్ని సంక్లిష్టం చేయకండి. సమస్య పక్కకు పోతుంది, నిజమైనటువంటి మంచి ప్రతిపాదనలు పక్కకు పోతున్నాయి, అక్కడ అంతర్రాష్ట్ర సమస్య అవుతుంది. అందుకొరకు ఇప్పటికైనా వాళ్ళకు మేము విజ్ఞప్తి చేసిందంటే, 2 రాష్ట్రాలు ఉన్నాయి, 2 రాష్ట్రాల్లో 2 రాష్ట్ర ప్రజలు ఉన్నారు. ఇక్కడ సంబంధించిన ఎవరు మేము తప్పు చేస్తే వాళ్ళు విమర్శించవచ్చు, మేము తప్పు ఇక్కడ సర్దించుకుంటాం. మీరు అసలు పాయింట్ని పక్కన పెడుతున్నారు. 1956 ఆధారంగానే అదే పాయింట్, నేను ఇక్కడే ఫాస్ట్ అనే పథకం పెట్టారు. దాంట్లో 1956 స్థానికత ఆధారంగా మాత్రమే ఆ సంక్షేమ కార్యక్రమాన్ని ఇక్కడికి వర్తింపజేస్తున్నామని చెప్తున్నారు. అప్పుడు ఇక్కడికి వచ్చి ఆల్రెడీ 56 తర్వాత 2014 మధ్యకాలంలో వచ్చినటువంటి కుటుంబాలకి అక్కడ ఉన్న ఆస్తులు అమ్ముకుని ఇక్కడ ఉద్యోగాల కోసమో లేకపోతే ఇక్కడ బ్రతుకు తెరువు కోసం వచ్చినటువంటి వాళ్ళకి అక్కడ అడ్రస్ లేదు. ఇక్కడ మీరేమో 56 ముందుంటే మాత్రమే మీరు మా వాళ్ళు అంటున్నారు. ఇప్పుడు వాళ్ళు ఏ రాష్ట్రానికి చెందిన వాళ్ళు అవుతారు? మీ సంక్షేమం వాళ్ళకి అందించకూడదు అనుకుంటున్నారా, అందించాలనుకుంటున్నారా? ఖచ్చితంగా కాదు. ఎందుకంటే మీరు ఒకటి గమనించాలి, ఇంతవరకు విధి విధానాల మీద ఎలాంటి ఫాస్ట్ విధి విధానాలు రూపొందించారు. 56 స్థానికత అనేది చెప్పారు, మీరు ప్రకటించారు అధికారికంగా. ఎవ్వరు ప్రకటించలేదు, జగదీష్ రెడ్డి అధికారికంగా ఎవ్వరు ప్రకటించలేదండి. స్థానికత అనేది ఒకటి మీకు నెంబర్ 1 స్థానికత కాదు, నేను అంటే సంక్షేమ పథకాలు 1956 ప్రకారం ఇస్తాం దానికని లోకల్ స్టేటస్ కదా మీరు చెప్పేది. లోకల్ అడ్మిషన్ అని పక్క పోయింది. మీ హావ్ గాట్ 10 years మనకు కామన్ అడ్మిషన్, దానికి పెద్ద సమస్య లేదు. మనకు ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ప్రకారం ఇదివరకు ఉన్న ఆనవాయితీ ప్రకారం జరుగుతుంది. ఇక్కడ సంబంధించినటువంటి ఫీజులకు సంబంధించిన కానీ ఇతరత్ర ఫీజులకు కానీ అప్పుడు ఎప్పుడవుతుంది అడ్మిషన్లో నాన్ లోకల్ స్టూడెంట్స్ అని అక్కడ తెలుస్తుంది కదా. ఏది అక్కడి నుంచి వచ్చి ఇక్కడ చదివితే చదివితే నాన్ లోకల్ ఇక్కడే పుడితే చెప్పేది ఏంటంటే, నాన్ లోకల్ స్టేటస్ అనేది కాలం ఉంటుంది. రైట్, వాళ్ళకు మాత్రమే అది వర్తించదు ఆటోమేటిక్. అది సెకండ్ మీరు చెప్పేది ఇక్కడ ఉన్నది కదా, ఇంతవరకు దాని మీద విధి విధానాలు ఇప్పటి వరకు రూపొందించలేదు. ఇది ఊహాగానం. నెంబర్ 2 చెప్పేది పూర్తిగా ఉందండి, మీకు పదే చెప్పడం జరుగుతుంది. ఈ స్థానికత అంశం అనేది ఈ యొక్క తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన అంశమే కాదు, ఆంధ్రప్రదేశ్కి ఉంటుంది, మిగతా రాష్ట్రాలకు అన్ని రాష్ట్రాలకు ఉంటుంది. థర్డ్ పాయింట్ ఏంటంటే, ఏదైతే రాజ్యాంగ ప్రకారము చట్ట ప్రకారము ఏదైతే అనుమతించదగ్గ స్థానికతనే ఇక్కడ ప్రవేశపెట్టబడుతుంది, కానీ ఈ రెండింటిని ఉల్లంఘించి మాత్రం పెట్టజాలం కూడా అలాంటి ఉద్దేశం కూడా. మీ మాట తెలంగాణ రాష్ట్ర సమితి అధికారికపు మాట అనుకోవాలా, లేదా బూర నర్సయ్య గౌడ్ గారు మేధావి కాబట్టి ఆయన చెప్తున్న అభిప్రాయం? ఇది నేను చెప్పే మాట మా యొక్క సీఎం మనసులో కూడా లేదు. ఎందుకంటే ఒక అంశం, ఎందుకంటే మీకు మొదటి నుంచి ఈ అంశం ఎట్లయితుందంటే, ఒక అంశం అనుకున్నప్పుడు, స్థానికత అనుకున్నప్పుడు ములికి రూల్స్ పెట్టాలా, 56 పెట్టాలా, అది పెట్టాలా, ఇది పెట్టాలా అనేది చర్చకు రావటం సహజం కదా. చర్చకు వచ్చినప్పుడు సాధ్యాసాధ్యాలు, మీరు లేవనెత్తిన ప్రశ్న, ఇవన్నీ చర్చించుకుంటాము. మిగతా మా ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ మినిస్టర్లు కానీ అన్ని ఇన్పుట్స్ ఇస్తాము. ఇలా అయితే బాగుంటుంది, ఇది చట్టరకంగా మనం సాధ్యం. అల్టిమేట్లీ మీకు చెప్పింది ఏంటంటే, రాజ్యాంగపరంగా చట్టబద్ధంగా చేయాల్సిన అవసరం ఉంది. చర్చ గురించి ఎవరు ప్రశ్నించరు, కేవలం అధికారిక ప్రకటన అధికారిక వ్యక్తుల నోట్లో నుండి ఒకటి మాత్రం ఎవరు అధికారంలో ఉన్న వాళ్ళు కూడా వ్యక్తిగతంగా కొన్నిసార్లు సందేశాలు ఇస్తూ ఉంటారు, వాళ్ళ ఒపీనియన్ చెప్తుంటారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉందండి,
ఇప్పుడు మీరు మన లక్ష్మణ్ గారు సానియా మీర్జా మీద ఒక కమెంట్ చేశారు. అది బీజేపీ, అతను బీజేపీ ఎమ్మెల్యే అండ్ అధికార పక్ష ఫ్లోర్ లీడర్ కూడా, డిప్యూటీ ఫ్లోర్ లీడర్. అంటే అది అధికారమైన బీజేపీ పార్టీ యొక్క పాలసీనా ఆయన వ్యక్తిగతం అనేది ఎట్లా చెప్తారండి? అంటే వెసులుబాటు మీరు ఇవ్వాలి. ఎప్పుడైతే కేసీఆర్ గారు చెప్పి దాన్ని జీవో విడుదల చేసిందనుకో అప్పుడు యూ క్యాన్ క్రిటిసైజ్, యూ క్యాన్ ఆస్క్. కానీ ఒక చర్చ ఇంకా కాలేదు, విధి విధానాలు రూపొందించినప్పుడే అట్లనే. అంటే ఇదేంటంటే గుమ్మడికాయలు అంటే భుజాలు తడుకున్నట్లు. ఇక్కడ ఏమవుతుందంటే మొదటి నుంచి చెప్పేది ఏంటంటే మీరు అన్న ప్రశ్న ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతం వాళ్ళు కూడా అడుగుతారు కదండి. ఇప్పుడు వీ హ్యావ్ బీన్ టెలింగ్ ప్రాంతాలుగా విడిపోదాం, ప్రజలు కలిసి ఉందాం. కేసీఆర్ కూడా అదే చెప్పారు. కొన్ని సార్లు ఒక వ్యక్తుల మధ్యలో ఏదో ప్రచారం వస్తుంది, వచ్చినంత మాత్రం అది రూల్ కాదు కదా. ఈవేళ ఫైనల్గా ఒకటి చెప్పండి, 1956 తర్వాత ఇక్కడికి వచ్చి 2014 మధ్య కాలంలో ఉన్నటువంటి వాళ్ళని మీరు స్థానికులుగా గుర్తిస్తారా, గుర్తించరా? మీరు ఒకటే చెప్తున్నాను, ఏదైనా కూడా చట్టబద్ధంగా రాజ్యాంగబద్ధంగా ఉండేటట్లే ఉంటుంది. నెంబర్ 2, మీరు చెప్పేది ఏదైతే ప్రశ్న ఉందో, మేము చిన్నప్పుడు చదువుకున్నప్పుడు నాకు గుర్తు లేదు, ఈ ప్రెసిడెన్షియల్ రూల్ అని ఉద్యమంలో వచ్చే వరకు తెలియదు. యాక్చువల్లీ చెప్పాలంటే ఇంత సమస్యలు ఉన్నాయి, ములికి రూల్స్ ఉన్నాయి. ఏదో ఒకటి అందరికీ ఇక్కడ దీర్ఘకాలికంగా స్థిరపడినటువంటి వాళ్లకు ఇబ్బంది కలగకుండా, నిన్న వచ్చేసి వాళ్ళకి స్థానికత అంటే కాదు కదా. రైట్. దీర్ఘకాలికంగా ఇక్కడ స్థిరపడ్డ వాళ్లకు ఇబ్బంది కలగకుండా ఏదైనా కూడా తీసుకుంటారు. కానీ దీర్ఘకాలికంగా ఇక్కడ స్థిరపడ్డ వాళ్ళు, ఇంకోటి ఏంటంటే దీర్ఘకాలిక అంటే కేవలం ఆంధ్రప్రదేశ్కు చెందిన తెలుగువారే అని అనుకోవద్దు. దిస్ విల్ అప్లై ఈవెన్ నార్త్ ఇండియా నుంచి చాలామంది వచ్చారు. ఐటీ భూమి తర్వాత మిగతా రాష్ట్రాల నుంచి చాలామంది వచ్చారు. దాదాపు 20 ఏళ్ల నుంచి 30 ఏళ్ల నుంచి 40 ఏళ్ల నుంచి ఉన్నవాళ్ళు ఇక్కడే ఉన్నారు. వాళ్ళకి ఏ ఆందోళన లేదు. ఎందుకంటే ఈ మధ్య 2 రాష్ట్రాలు అయిపోయినాక, ఈ పొలిటికల్ సిచ్యువేషన్ అయిపోయినాక, ఈ రిలేషన్స్ ఒకళ్ళ మీద ఒకళ్ళ ఆరోపణలు చేయటం, ఏదైతే సొంత అభివృద్ధి కంటే పక్క రాష్ట్ర ఏం చేస్తుందో వాళ్ళ బిడ్డలు కూడా మా బిడ్డలే అనుకుంటారా లేదా? ఎవరు ఇట్లాగా 20-25 ఏళ్ళ నుండి వచ్చి మీరు చెప్తున్నా కదా, దీర్ఘకాలికమైనటువంటి వాళ్ళని సంక్షేమం కూడా కేసీఆర్ గారు ఖచ్చితంగా చూసుకుంటారు. ఇదివరకు కూడా చెప్పారు. ఇంతవరకు కేసీఆర్ గారు ఇంతవరకు అలాంటి మాట చెప్పలేదు, దానికి సంబంధించి జీవో రాలేదు. అండ్ పదే మీకు చెప్పడం జరిగింది. ఈవెన్ సర్వే గురించి కూడా, ఎందుకంటే అందరూ అంత క్లియర్గా చెప్పలేరు. మీరు చెప్పిన సర్వే ఆల్సో ఇట్స్ అ వాలంటరీ. రైట్. ఇఫ్ ఐ డోంట్ గివ్ మై బ్యాంక్ అకౌంట్, ఎవరన్నా ఫోర్స్ చేస్తారా? నా దగ్గర 5 ఏళ్ళు ఉండవచ్చు, నేను చెప్పను, ఎవరన్నా ఫోర్స్ చేస్తారా? ఎక్సెప్ట్ ఇన్కమ్ ట్యాక్స్ కానీ ఈడీ, ఎందుకంటే ఎకనామిక్ డైరెక్టరేట్ ఏదైతే ఉంటే, అఫెన్స్ ఏదైతే ఉంటే అట్లాంటి వాళ్ళు తప్పితే అది సెన్సస్లో అది సాధ్యపడదండి. అది ఎందుకు పొందుపరిచినాం అంటే ప్రతి ఒక్కళ్ళు అడిగి రాసుకోలేము కదా. ఓ కాలమ్స్ ఉంటాయి, 18 కాలమ్స్ 19 కాలమ్స్ ఉన్నాయి. ఆ కాలమ్స్లో కొన్ని ఇన్ఫర్మేషన్ ఉంటుంది, ఉండదు. దట్స్ డిఫరెంట్. కాలమ్స్ ఉంటేనే కదా ఎన్యూమరేటరు అరే ఈ కాలం ఉంది అడిగి చూద్దామని తెలుసుకునేది, అంతమించి ఏం లేదు. ఇప్పుడు గ్యాస్ కనెక్షన్ ఉందా లేదా అని అడుగుతాం, అది తప్ప అండి? రైట్. ఫోన్ ఉందా లేదా అని అడుగుతాం, అది తప్ప? అట్లీస్ట్ మనకు తెలుస్తుంది కదా ఎంత గ్యాస్ కమ్యూనికేషన్ ఉందని. అవన్నీ ఆల్రెడీ అడిగారని చెప్తున్నారు. లేదండి, ఆ ఇన్ఫర్మేషన్ లేదు. ఇంకోటి చివరిగా, ఎవరైతే టెలివిజన్ పార్టీ క్రిటిసైజ్ చేస్తుందో ఇదే సేమ్ పార్టీ కాంగ్రెస్ కూడా క్రిటిసైజ్ లేదు, ఇదే పార్టీ మైక్రో సర్వే చేసింది, ఫ్యామిలీ సోషల్ ఎకనామికల్ సర్వే చేసింది. కానీ అది బాహాటంగా చేయలేదు, అంతర్గతంగా చేసింది. అప్పుడు చాలామంది కమ్యూనిస్ట్ పార్టీలు ఇది వరల్డ్ బ్యాంకు చెప్తే చేస్తున్నాం అది ఇది అని చాలా విమర్శించారు. ఇప్పుడు మేము బాహాటంగా చేస్తున్నాం. యాక్చువల్లీ ఈ యొక్క ప్రయోగం ఒక్క డేలో మనం మొత్తం జనాభాని సర్వే చేయటం, మేము అనుకున్న రీతిలో ఫలితాలు ఇస్తే మాత్రం ఇట్ విల్ బికమ్ ఏ ఎగ్జాంపుల్ ఫర్ ఆల్ ద స్టేట్స్. నేను అనుకోవటం ఆంధ్రప్రదేశ్ కూడా ఇది ఇంప్లిమెంట్ చేస్తుంది. అందులో అంశాలు గురించి పక్కకు పెట్టండి, కానీ ఇది తీసుకునే నిబద్ధత మంచిదా కాదో కూడా అందరూ ఆలోచించాలని నా యొక్క విజ్ఞప్తి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇది పరిస్థితి. సర్వేకి అయితే అధికారులందరూ సిద్ధమయ్యారు, కాకపోతే ఆ సర్వేని గురించి అపోహల్ని పక్కన పెట్టమని అడుగుతున్నారు తెలంగాణ రాష్ట్ర సమితి ఎంపీ బూర నర్సయ్య గౌడ్. మరి ప్రజలు కూడా అపోహల్ని పక్కన పెట్టి వాస్తవాలు ఖచ్చితంగా చెప్పగలిగితే భవిష్యత్తులో మధ్యతరగతికి అన్ని వర్గాలకి కూడా సంక్షేమ పథకాలు అందుబాటులో తీసుకురావడానికి ఒక ఖచ్చితమైనటువంటి ప్రణాళికను తయారు చేయడానికి సులభంగా ఉంటుందన్నటువంటి మాట ఆయన చెప్తున్నారు. మరి ఆయన మాటని నమ్మాలో లేదో మీరే నిర్ణయించుకోవాల్సి. ఇది అంశానికి సంబంధించి తాజా అప్డేట్స్తో సరికొత్త బులెటిన్ మరి కాసేపులో మేము ఉంటుంది. చూస్తూనే ఉండండి జెమిని న్యూస్.